బాధలను వినండి, వీళ్ళ సమస్యలను వినండి. పిల్లలు ఉన్నారు కొంతమంది కుటుంబం గడుపుకోలేకుండా ఉన్నారు, కొంతమంది అప్పులు చేస్తున్నారు. ఇన్ని కష్టాలలో ఉన్నారు వీళ్ళ కష్టం మీకు ఎందుకు కనిపించడం లేదు? మా బాధ ఇది అని మీకు చెప్పుకోవడానికి వస్తే కూడా మీరు వాళ్ళని వినకుండా పోలీస్ స్టేషన్ లో మీరు ఒక రోజంతా కూర్చోపెట్టారంటే అసలు మీ ఛాతిలో ఉన్నది గుండె బండరాయ? గతంలో చంద్రబాబు గారు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్లు ఇస్తుంటే కాంట్రాక్ట్ టీచర్లే, కాంట్రాక్ట్ లెక్చరర్లే, కాంట్రాక్ట్ డాక్టర్లే. మరి అన్ని కాంట్రాక్ట్ అయినప్పుడు సీఎం పదవి మాత్రం ఎందుకు కాంట్రాక్ట్ అయి ఉండకూడదు? చంద్రబాబు గారిని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారిని గురించి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు చంద్రబాబు గారు కిటికీలు తెరుస్తున్నాడు అని విమర్శించారు. ఉద్యోగాలకు దర్వాజాలు తెరవట్లేదా? కాంట్రాక్ట్ పద్ధతిలో కాదు, దయచేసి కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా పర్మనెంట్ బేసిస్ లోనే నియమించండి. ఈ 658 మంది పరీక్షలు రాశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో వీళ్ళకి ఓకే చేశారు, వెబ్ ఆప్షన్లలో వీళ్ళకి ఏ జోన్ లో ఉద్యోగాలు కావాలో కూడా చూస్ చేసుకోండి అని మీరు ఆశ పెట్టారు. బాధలను వినండి, వీళ్ళ సమస్యలను వినండి. పిల్లలు ఉన్నారు కొంతమంది కుటుంబం గడుపుకోలేకుండా ఉన్నారు, కొంతమంది అప్పులు చేస్తున్నారు. ఇన్ని కష్టాలలో ఉన్నారు వీళ్ళ కష్టం మీకు ఎందుకు కనిపించడం లేదు? మా బాధ ఇది అని మీకు చెప్పుకోవడానికి వస్తే కూడా మీరు వాళ్ళని వినకుండా పోలీస్ స్టేషన్ లో మీరు ఒక రోజంతా కూర్చోపెట్టారంటే అసలు మీ ఛాతిలో ఉన్నది గుండె బండరాయ? గతంలో చంద్రబాబు గారు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్లు ఇస్తుంటే కాంట్రాక్ట్ టీచర్లే, కాంట్రాక్ట్ లెక్చరర్లే, కాంట్రాక్ట్ డాక్టర్లే. మరి అన్ని కాంట్రాక్ట్ అయినప్పుడు సీఎం పదవి మాత్రం ఎందుకు కాంట్రాక్ట్ అయి ఉండకూడదు? చంద్రబాబు గారిని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారిని గురించి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు చంద్రబాబు గారు కిటికీలు తెరుస్తున్నాడు అని విమర్శించారు. ఉద్యోగాలకు దర్వాజాలు తెరవట్లేదా? కాంట్రాక్ట్ పద్ధతిలో కాదు, దయచేసి కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా పర్మనెంట్ బేసిస్ లోనే నియమించండి. ఈ 658 మంది పరీక్షలు రాశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో వీళ్ళకి ఓకే చేశారు, వెబ్ ఆప్షన్లలో వీళ్ళకి ఏ జోన్ లో ఉద్యోగాలు కావాలో కూడా చూస్ చేసుకోండి అని మీరు ఆశ పెట్టారు.